భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ట్రేడింగ్ లో రూపాయి విలువ 91.74గా ఉంది. ఇప్పటి వరకు డాలర్తో పోల్చితే రూపాయికి ఇదే కనిష్ట విలువ. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు నిధులు తరలించడం రూపాయి పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం, అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు కూడా రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. డిసెంబర్లో తొలిసారి 91 మార్కు దాటగా తాజాగా మరోసారి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది రూపాయి. మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. నరేందర్, రూపాయి మార్కం విలువ భారీగా పతనం కావడానికి కారణాలేంటి? గత కొంతకాలంగా అంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వివిధ దేశాలపై ఆయన విధిస్తున్న సుంకాలు కావచ్చు, ఈ విషయంలో అయితే ప్రపంచవ్యాప్తంగా ఒక గందరగోళ పరిస్థితి నెలకొన్నదైతే చెప్పొచ్చు. దీంతోపాటు ఇటు గ్రీన్లాండ్ ఇష్యూ ఒకటి, వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఒకటి, ఇవన్నీ కూడా ఆయా దేశాల మీద అయితే భారీ ఎఫెక్ట్ కనబరుస్తుందని చెప్పాలి. దీనివల్లనే మన దేశీయ మార్కెట్ కూడా గత కొంతకాలంగా ఒడిదులు కూడా ఎదుర్కొంటూనే ఉంది. దీంతో గత కొంతకాలంగా మన రూపాయి విలువ కూడా పడిపోతూనే ఉంది. ఈరోజు చూసుకున్నట్టయితే స్టాక్ మార్కెట్ ముగిసేసరికి ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి అయితే పడిపోయింది. అంటే ఒక డాలర్తో దాదాపుగా 92 రూపాయల స్థాయిలో మన రూపాయి విలువ ఉంది. అంటే నిన్నటితో పోల్చుకుంటే 77 పైసలు అయితే ఈరోజు పడిపోయింది. దీనికి గల కారణాలు అయితే మెయిన్గా తీసుకున్నట్టయితే ట్రంప్ నిర్ణయాలు ఒకటి, దేశీయ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుగులు ఒకటి, ఇంకొకటి వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, దాంతోపాటు బంగారం వెండి ధరలు కూడా వరుసగా పెరుగుతుండడంతో రూపాయి విలువ అయితే పడిపోతూనే ఉంది. ఈ రూపాయి మార్కం విలువ పడిపోవడం వల్ల ఒకే ఒకటి అంటే 1-2% మన ఇండియన్ కంపెనీస్కి కావచ్చు, ఐటీ సెక్టర్కి కొద్దిమేర లాభాలున్నా, లైక్ ఇన్ఫోసిస్, టాటా లాంటి కంపెనీలకి, టీసీఎస్ లాంటి కంపెనీలకు కొద్దిమేర లాభాలున్నా సామాన్యుడిపై అయితే భారీగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. అంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫ్యూయల్ కావచ్చు, అంటే పెట్రోల్, డీజిల్ కావచ్చు, మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, అంటే స్మార్ట్ ఫోన్లైనా, టీవీలైనా, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్టాప్, ఇవన్నీ కూడా ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అంటే ఈ రూపాయి విలువ ఇంకా పడిపోతుందా లేదంటే మళ్ళీ వస్తుందా అనేది మాత్రం చూడాలి. శ్రవంతి. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.